డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి త్రిబుల్ ఐటీ శ్రీ సిటీలో చేరాలంటే మరి జోసా నుంచి చేరాలమ్మా. జోసాకు సంబంధించిన దీనిలో జోసా నుంచి చేరితే మరి ఫీజెస్ ఎంత కట్టాలి, మరి ఫీజెస్ కూడా తెలుసుకోండి. ఎందుకంటే కొన్ని త్రిబుల్ ఐటీలో కొద్దిగా ఎక్కువ ఉంటాయి, కొన్ని త్రిబుల్ ఐటీలో తక్కువ ఉంటాయి. మరి త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ అనేది ఏంటంటే ప్రైవేట్ పార్ట్నర్ పీపీపీ పద్ధతిలో ఉంది. ప్రైవేట్ కూడా ఉంది, ప్యూర్ పబ్లిక్, గవర్నమెంట్ కాదు. కాకపోతే అడ్మిషన్స్ అనేవి వీళ్ళు ఏం చేస్తారంటే అడ్మిషన్స్ జేఈ ద్వారా అడ్మిషన్స్ అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మరి ఇక్కడ ఫీజెస్ ఎంత అంటే ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫీజెస్ వచ్చేసి వన్ టైం ఫీజెస్ వచ్చి ఇక్కడ త్రిబుల్ ఐటీ శ్రీ సిటీలో వన్ టైం అడ్మిషన్ ఫీజు 17,000, కాస్ట్ అండ్ డిపాజిట్ అల్యూమిని ఫీజు 2,000, ట్యూషన్ ఫీజు వచ్చి 1,78,000. ఇది ఇంతకుముందు తక్కువ ఉండేది, ఇది మాత్రం పెరిగిందమ్మా. హాస్టల్ ఫీజు కూడా 2,000 పెరిగింది, మెస్ ఫీజు కూడా పెరిగింది. ఈ విధంగా పెరగటం అయితే జరిగింది. హాస్టల్ మెస్ కూడా దాదాపు ఇక్కడ ఫీజెస్ కూడా కొద్దిగా బాగుంటాయి. కాకపోతే ఇన్స్టిట్యూట్ కూడా మంచి ఇన్స్టిట్యూట్, ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయమ్మా. మరి ఇవన్నీ చూద్దాం ఒకసారి క్యాలిక్యులేట్ చేసి 4 years బీటెక్ మీకు ఏ విధంగా అవుతుంది. ఇక్కడ మరి కోర్సెస్ చూస్తే మరి సిఎస్సి ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఉంది. మనకు ప్యాకేజీ కూడా 1.2 crores దాకా రావటం అయితే జరిగింది. ఒకసారి చూద్దాం కదా, డీసెంట్గా ఉంటుంది. స్టూడెంట్స్కు ఫీజెస్ ఎక్కువైనా కానీ నా సజెషన్ ఏంటంటే త్రిబుల్ ఐటీలో శ్రీ సిటీలో సీట్ అయితే మీరు హ్యాపీగా జాయిన్ అవ్వండి. ప్లేస్మెంట్స్ కూడా మంచిగా ఉంటాయి. మీరు ఆర్థికంగా కొద్దిగా పర్లేదు అనుకుంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఇక్కడ చూడండి, ఎస్సీ అదిగో ఆల్ కేటగిరీస్ అని చెప్పాడు. ఫీజు అప్లికబుల్ టు ఆల్ కేటగిరీ స్టూడెంట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీల అనేది కాకుండా అందరూ కూడా ఇక్కడ ఫీజెస్ పే చేయాలి. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. కొంతమంది మరి ఫీజు పే చేసుకోలేని వాళ్ళు ఉంటే కొంతమంది ఇక్కడ జారొద్దు దయచేసి. ఎందుకంటే తర్వాత చేరిన తర్వాత మీరు ఇబ్బంది పడే కంటే ముందే ఆలోచించుకోండి ఒకసారి. ఇక్కడ శ్రీ సిటీలో త్రిబుల్ ఐటీ శ్రీ సిటీలో మనకి 2025 మనకి సపోజ్ మీరు ఆగస్టులో చేరతారు కదా, అప్పుడు 26, 27 వస్తుందేమో, అప్పుడేమైనా మారుతుందేమో. యాజ్ ఆఫ్ నౌ మరి ఫీజెస్ అయితే ఈ విధంగా ఉండే. ఇంకా లాస్ట్ ఇయర్ ఫీజెస్ మీద కొద్దిగా పెరిగినాయి ఇక్కడ కూడా స్టూడెంట్స్కి. ఇక్కడ చూడండి, బీటెక్ ఫర్ ట్యూషన్ ఫీజు 1,78,000, ఇంతకుముందు 1,65,000 చిల్లర ఉంది, ఒక 10,000 పెరిగింది. 14 లక్షల దాకా మరి 8 సెమిస్టర్కి ఎంత కట్టాలో 14 లక్షల దాకా అయ్యే అవకాశం ఉంది. హాస్టల్ ఫీజు వచ్చి 22,000 రూపాయలు, 8 సెమిస్టర్లో 176 రూపాయలు. మెస్ ఫీజు కూడా సేమ్ 176 రూపాయలు, 22,000 రూపాయలు సెమిస్టర్కి అవుతుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ వచ్చి వీళ్ళు 3,000 రూపాయలు తీసుకుంటున్నారమ్మ. ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ 4 years, ఇయర్కి 3,000, మొత్తం 12,000 రూపీస్. వన్ టైము అడ్మిషన్ ఫీజు 17,000, కాస్ట్ అండ్ డిపాజిట్ 20,000, తర్వాత అల్యూమిని ఫీజు 2,000. ఇవన్నీ కలిపితే మనకి ఓవరాల్గా బీటెక్ అవ్వటానికి మీకు 18 లక్షల రూపాయలు, 18,03,000. అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ పిల్లలకు అటు తిరుగు పాకెట్ మనీ ఒక 19 నుంచి 20 లక్షల దాకా అయ్యే ఛాన్స్ ఉంటుంది. 20 లక్షలు వేసుకోండి, ఎందుకంటే 4 సంవత్సరాలు కదా. 4 సంవత్సరాల్లో కొద్దిగా మరి ఓవర్ హెడ్ కూడా ఒక 2 lakhs రూపీస్ వేసుకున్నప్పుడు 2 lakhs రూపీస్ ఓవర్ హెడ్, సంవత్సరానికి ఒక 50,000 ఎక్స్ట్రా పిల్లలకు అటు ఇటు లాజిస్టిక్స్, మరి వాళ్ళ ప్రయాణ ఖర్చులు, మరి టోటల్గా 20 లక్షలు అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, నో ఫీజు రియంబర్స్మెంట్, ఇక్కడ ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఉండదు. కాకపోతే మీరు మరి ఏపీ స్టూడెంట్స్ ఉంటే ఏపీ గవర్నమెంట్ ద్వారా ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ రావచ్చేమో. తెలంగాణ స్టూడెంట్స్కి తెలంగాణ మనకి టీ పాస్ ఉంది కదా, టీ పాస్ నుంచి మనకి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉండదు తెలంగాణ. ఏపీ స్టూడెంట్స్కి ఏపీ నుంచి వచ్చే అవకాశం ఉంది. అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు మినిమం ఫీజు ఇవ్వచ్చేమో. ఫర్ ఓబీసీ ఎన్సీలు ఈడబ్ల్యూసీలు అందరికి కూడా ఒకటే ఫీజు అప్లికబుల్ ఫర్ ఆల్ కేటగిరీస్. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా ఇస్తారు అట్టుకుంటే అది మీరు అక్కడ కనుక్కోండి. వీళ్ళు వెబ్సైట్లో ఏమీ మెన్షన్ చేయలేదు. త్రిబుల్ ఐటీ మణిపూర్లో కూడా మన ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కూడా టీ పాస్ నుంచి వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. అవి మీరు అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. వీళ్ళు వెబ్సైట్లో అయితే ఏమి ఇవ్వలేదు. మీరు కావాలంటే కూడా త్రిబుల్ ఐటీ శ్రీ సిటీలో ఒకవేళ సీటు వస్తే వాళ్ళ దగ్గర మీరు అడ్మిషన్ ఆఫీస్లో కూడా కనుక్కోవచ్చు స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ మరి వాళ్ళు మరి 20 లక్షల దాకా ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంది. కొద్దిగా చూసి మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. మరి ఆఫీస్కి మరి కాల్ చేసుకోవటం, మరి ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి. మరి ఆ వెబ్సైట్లో అయితే ఉంది. ఎక్కడ చదివినా కానీ వీళ్ళు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.